హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అబ్బా, ఏదైనా తినాలనిపిస్తుంది కానీ 10 నిమిషాలలో అయ్యే వంట ఏదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి, ఈజీ ప్రాసెస్. ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1/2 లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు అనేవి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటూ పాలు పొంగకుండా గంటెతో కలయబెడుతూ ఉండాలి. పాలు కాగిన తర్వాత అందులో ఒక 4 to 5 రస్కులు మనం వేసుకొని వాటిని కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన రస్క్ అనేవి మెత్తగా అవుతూ ఉంటాయి. రస్క్ అనేవి కొంచెం స్మూత్గా అయిన తర్వాత మనకి అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక 2-3 మినిట్స్. నాకు జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కాబట్టి అవి వేసుకున్నాను. ఇప్పుడు అలా కలుపుతూ ఉంటూ ఒక 2-3 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూల్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్స్ చేసిన మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దానికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం అలా కూడా తినవచ్చు. టేస్ట్ అనేది డబుల్ కామెట్ అలాగా ఉంటుంది. ఆ బౌల్లోకి తీసుకున్న మిశ్రమాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పెట్టుకోవాలి. తర్వాత తీస్తే మనకి ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. దాని మీద మనకు కావాల్సిన హర్షీ సిరప్ కానీ ఏదైనా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.